ఒక్క అబద్ధం మీ జీవితాన్ని నాశనం చేయగలదు. చాణక్య నీతి చెప్పిన భయంకర నిజాలు చూద్దాం. మనలో చాలామంది ఇది చిన్న అబద్ధమే, ఎవ్వరికి నష్టం లేదు అని అనుకుంటూ అబద్ధాలు చెప్తుంటారు. కానీ ఒక్క చిన్న అబద్ధం మన జీవితంలో నమ్మకం, సంబంధాలు, గౌరవం అన్నింటినీ నెమ్మదిగా కూల్చేస్తుంది. చాణక్య నీతి శాస్త్రం ప్రకారం అసత్యం చెప్పేవాడు కొంతకాలం గెలిచినట్టు కనిపించినా చివరికి తననే తాను ఓడించుకుంటాడు. ఈరోజు అబద్ధం వల్ల మనిషి జీవితంలో కలిగే 7 పెద్ద నష్టాలను గురించి తెలుసుకుంటాం. మరి అబద్ధం ఆడితే ఇన్ని నష్టాలున్నాయా అని ఆశ్చర్యపోతాం. 1, నమ్మకం శాశ్వతంగా పోతుంది. జీవితంలో సంపాదించడానికి కష్టమైనదే నమ్మకం. ఒక్కసారి అబద్ధం చెప్తే నీపై ఉన్న నమ్మకం ఒక్క క్షణంలో విరిగిపోతుంది. ఒక్కసారి విరిగిన అద్దం మళ్ళీ అతికించిన గుర్తు ఉంటుంది. అలాగే అబద్ధం చెప్పిన వ్యక్తిని మళ్ళీ పూర్తిగా నమ్మడం చాలా కష్టం. గుర్తుంచుకోండి, ట్రస్ట్ టేక్స్ ఇయర్స్ టు బిల్డ్, సెకండ్స్ టు బ్రేక్ కదా. ఎన్నో సంవత్సరాలు కట్టుకున్నది ఒక్క క్షణంలో విరిచేయడం అన్నమాట. 2వది, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఒక్కసారి అబద్ధం చెప్పాక దాన్ని కాపాడుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. చివరికి మనమే చెప్పింది మర్చిపోతాం. ఇది ఒక వల లాంటిది. లోపలికి వెళ్ళడం సులువు, బయటపడడం కష్టం. చాణక్యుడు చెప్పినట్టు అసత్యం అనేది ఒక విషపు విత్తనం. దాన్ని మనము నాటినట్టు ఏదుంటే ఆ చెట్టు కొమ్మలుగా విస్తరించి మనల్ని ఆ విషానికి గురి చేస్తుంది. 3వది, సంబంధాలు దెబ్బతింటాయి. మరి మానవ జీవితం సంబంధాలతో కూడుకుంది కదా. భార్యాభర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు. సంబంధాలను నిలబెట్టేది ప్రేమ మాత్రమే కాదు, నిజాయితీ కూడా. ఒక అబద్ధం బయటపడితే నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేశావా అనే బాధ జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ గుర్తుండిపోయిన బాధలో ఫ్రస్ట్రేషన్ పెరిగి మన యొక్క జీవితాలే అతలాకుతలం అవుతాయి, సంబంధాలు దెబ్బతినిపోతాయి. ఇక 4వది, మనశ్శాంతి దూరం అవుతుంది. ప్రతి మనిషికి మనశ్శాంతి అవసరం. అబద్ధం చెప్పిన తర్వాత మనసులో ఒక భయం ఉంటుంది. ఎప్పుడైనా నిజం బయటపడుతుందా, ఎవరైనా పట్టుకుంటారా? ఈ భయము, ఒత్తిడి, ఆందోళన పెంచుతుంది. నిజం చెప్పే వ్యక్తికి భయం ఉండదు. ఎందుకంటే ఆయనను పట్టుకునే వాళ్ళు కానీ ఎవరో బయట పెట్టే వాళ్ళు కానీ ఉండదు. ఎందుకంటే ఆయన చెప్పేది నిజం, ఆ నిజం వారిలోనే ఉండిపోతుంది కాబట్టి. 5వది, సమాజంలో గౌరవం తగ్గుతుంది. గౌరవం పోతే ఇంకేముందండి. వ్యక్తి విలువ డబ్బుతో కాదు, అతని మాట మీద ఉన్న నమ్మకముతో నిర్ణయించబడుతుంది. ఎప్పుడు అబద్ధం చెప్పేవారిని ప్రజలు గౌరవించేవారు. ఒక్కసారి చెడ్డ పేరు వస్తే దాన్ని మార్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. మరి దానికోసం మనం ఇలా చేయడం తగునా? 6వది, తప్పు నిర్ణయాలకు కారణమవుతుంది. మీరు చెప్పిన అబద్ధాన్ని నమ్మి ఇతరులు తప్పు నిర్ణయాలు కనుక తీసుకుంటే ఆ నష్టం వారికి మాత్రమే కాదండోయ్, మీ బాధ్యత కూడా అవుతుంది. చిన్న అబద్ధం కూడా పెద్ద సమస్యకు కారణమవుతుంది, చావుల వరకు వెళుతుంది. మరి దానికి కారణమైతే మనం మానసికంగా ఇబ్బంది పడతాం కదా. 7వది, చివరికి ఒంటరిగా మిగిలిపోతారు ఈ అబద్ధం చెప్పేవారు. అబద్ధం అలవాటైపోతే మనుషులు మెల్లగా దూరం అవుతారు. ఎవరు మన మాట నమ్మరు, ఎవరు మనపై ఆధారపడరు. చివరికి మనిషి చుట్టూ జనాలు ఉన్నా మనసుకు దగ్గరగా ఎవ్వరు ఉండరు. నీవు 10 మందిలో ఉన్నా ఒంటరిగానే మిగిలిపోతావు. నీకు ఎవరు దగ్గరెవరు, నిన్ను ఎవరు గుర్తించరు కూడా. చాణక్య నీతి ప్రకారం మనకు గొప్ప పాఠం చెప్తుంది. క్షణిక లాభం కోసం చెప్పిన అబద్ధం శాశ్వత నష్టాన్ని తెస్తుంది. జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోండి, నిజం చెప్పడం కష్టం కావచ్చు, కానీ అబద్ధం జీవితం మొత్తము కష్టాల పాలు చేస్తుంది, మనల్ని ఒంటరిగా మిగులుస్తుంది, మన జీవితంలో జీవితమే లేకుండా
చేస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి జీవిత సత్యాలు, చాణక్య నీతి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.